టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆసీస్ మీద భారీ స్కోర్ చేస్తాడని ఫ్యాన్స్ భావించారు. కానీ మొదటి మ్యాచ్లో రోహిత్ శర్మ నిరాశపరిచాడు. రోహిత్ శర్మ పెద్ద వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో రాణించలేదు. 14 బంతులు ఎదుర్కొన్న హిట్మ్యాన్ హోప్ ఓవర్ సాయంతో 8 పరుగులు మాత్రమే చేశాడు. జోష్ హజల్వుడ్ బౌలింగ్లో అదనపు బౌన్స్ కారణంగా తడబడిన రోహిత్ సిప్లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. వన్డే ప్రపంచ కప్ 2027 ఆశలు సజీవంగా ఉండాలంటే ఆసీస్తో సిరీస్లో రాణించడం రోహిత్ శర్మకు ఎంతో ముఖ్యం. తొలి వన్డేలో విఫలమైన హిట్మ్యాన్ మిగిలిన 2 వన్డేల్లో భారీ ఇన్నింగ్స్లు ఆడాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ గురువారం అడిలైడ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊహిస్తోంది. ఈ మ్యాచ్లో అతడు 2 పరుగులు సాధిస్తే ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటి వరకు హిట్మ్యాన్ 20 మ్యాచ్ల్లో 998 పరుగులు సాధించాడు. ఇందులో 4 శతకాలు, 2 అర్ధ శతకాలు ఉన్నాయి. ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియాతో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో రోహిత్ టాప్లో ఉన్నాడు. రోహిత్ శర్మ 998 పరుగులు, విరాట్ కోహ్లీ 802 పరుగులు, సచిన్ టెండూల్కర్ 740 పరుగులు, ఎంఎస్ ధోని 684 పరుగులు చేశారు. అలాగే ఈ మ్యాచ్లో సిక్సర్లు కొడితే మరొక రికార్డును కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంది. రోహిత్ శర్మ ఇప్పటి వరకు 274 వన్డే మ్యాచ్లు ఆడాడు. అందులో 266 ఇన్నింగ్స్ల్లో 344 సిక్సర్లు కొట్టాడు. ఆసీస్తో సిరీస్లో మరో 8 సిక్సర్లు కొడితే వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా హిట్మ్యాన్ చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిది 398 మ్యాచ్ల్లో 351 సిక్సర్లు బాదాడు. మరి రెండో మ్యాచ్లో రోహిత్ ఎలాంటి స్కోర్ చేస్తాడు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఆసీస్తో వన్డేలో టీమిండియా ఓటమి తర్వాత నవజోత్ సింగ్ సిద్ధు, గంభీర్, అగాకర్లను ఘాటుగా విమర్శించినట్లుగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ దర్శనమిచ్చింది. జాడ్ ఇన్సన్స్ అనే అకౌంట్ నుంచి ఒకవేళ టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలవాలి అనుకుంటే బీసీసీఐ అజిత్ అగాకర్, గౌతమ్ గంభీర్లను వీలైనంత త్వరగా తమ పదవుల నుంచి తప్పించాలి. అదేవిధంగా పూర్తి గౌరవ మర్యాదలతో కెప్టెన్సీని రోహిత్ శర్మకు తిరిగి అప్పగించాలి అని సిద్ధు అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఇందుకు సిద్ధుతో పాటు గౌతి, అగాకర్ ఫోటోలను కూడా సదరు నెటిజన్ జత చేశారు. ఈ వీడియో వైరల్గా మారింది.